సింహరాశి వాళ్ళకి 7వ తారీఖు జనవరి 2024 నుంచి 13వ తారీఖు జనవరి 2024 వరకు సూర్యుడి యొక్క స్థితి ధనుసు రాశిలో సంచరించడం మీకు ఎంతో మేలు కలిగిస్తుంది అనమాట. ఈ వారం అంతా చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఏ పని చేసినా రామబాణంలా దూసుకెళ్లాల్సిందే. చేయాల్సిందల్లా మీరు కాస్త పెద్దగానే లేచి తొందరగా రెడీ అయ్యి అనుకున్న పని అనుకున్నట్టుగా ఓ 2 గంటలు లేట్ అయినా సరే ఈ వారం అంతా కష్టపడండి. నెక్స్ట్ వారం మీరు కాస్త రెస్ట్ తీసుకోవచ్చండి. కాబట్టి ఈ రాశి వాళ్ళందరూ కూడా రోజు ఆదిత్య హృదయం చదువుకోవటం తిరుగులేని రిజల్ట్ అనమాట. అనుకున్న సమయానికి డబ్బు రావడం ఏమిటి, కుటుంబంలో హ్యాపీనెస్ ఏమిటి, పిల్లల చదువులో అభివృద్ధి ఏమిటి, అన్నీ బాగుంటాయి. కాకపోతే అనుకున్నట్టుగా బంధువుల శ్రేణుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు, అది మాత్రం జరగదు. ఇక మానసిక నిబ్బరాన్ని బాగా కలిగి ఉండాలి. ఈ సమయంలో మీరు ఏ లావాదేవీ చేసినా, అంటే విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఇళ్ళు ఏది కొనాలన్నా కూడా ఎంతో లాభదాయకంగానే ఉంటుంది. కానీ ఎటువంటి బెంగ అక్కర్లేదు. తెలివితేటలు బాగా వాడతారు. అలాగే పిల్లల భవిష్యత్తు బాగుంది. విదేశీయానాలు బాగుంటాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సైద్య కలిగి ఎంతో సంతోషంగా ఉంటారు. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకునేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అనేక రకాలుగా దాంపత్య జీవితం బాగుంటుంది. పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. అదృష్టవంతులు అవుతారు. తండ్రి సహకారం పూర్తిగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వారంలో ఉద్యోగస్తులందరికీ కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, మీ కీర్తి ప్రతిష్టలు, మీ స్కిల్స్ అన్నీ కూడా బయటపడతాయి అన్నమాట. అంత అద్భుతంగా మీరు రాణిస్తారు. ముఖ్యంగా వ్యాపార విషయంలో కానీ చూసుకుంటే వ్యాపారస్తులందరికీ కూడా మంచి లాభాలతో ఈ వారం ముందుకు దూసుకెళ్తారు. మీరందరూ చేయాల్సిందల్లా ఏంటంటే చంద్రుడి యొక్క స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల ఖర్చులు అధికంగా ఉంటాయని గ్రహించాలి. సూర్యాష్టకము ఎంతో మంచిది. ఆదిత్య హృదయము మీ జీవితానికి ఎంతో వెలుగునిచ్చేటువంటి మంత్రం కాబట్టి అవి ఎప్పుడు చదవండి. సక్సెస్ మీదే.